ఇక్కడికి రావడం ఎట్లా అనిపిస్తుంది? నా స్నేహితుడు కళామందిర్ కళ్యాణ్ నా సన్నిహితుడు, చాలా క్లోజ్ పర్సన్ నాకు. సో ఆయన ఓపెనింగ్కి రావడము, అది ఈరోజు వరలక్ష్మి వ్రతం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ఇంకా తను ఇలాంటి బ్రాంచెస్ చాలా ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరలక్ష్మి దేవతను ప్రార్థిస్తూ ఓం నమో. మేడం మీరు కుటుంబ సమేతంగా వచ్చారు కదా, అదే అందుకనే వరలక్ష్మి కాబట్టి అందుకనే రావాల్సి వచ్చింది. సో ఆ దేవత అందరినీ మంచిగా చూడాలని కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ మీ ఓనర్ మీ స్నేహితుడు అని అంటున్నా, ఎప్పటి నుంచి సార్ మాకు ఒక 25 years నుండి నాకు స్నేహితుడు. ఏం చెప్తారు సార్ ఎక్స్పైర్గా? అదే ఇంకా తన బ్రాంచెస్ బాగా ఓపెన్ చేయాలి, చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాగా కిక్కిరిసి జనాలతోనే కనబడుతూ ఉంటుంది ఎప్పుడు వరమహాలక్ష్మి. ఈరోజు వ్రతం చేశారు. దీని ఎండి కళ్యాణ్ గారి వైఫ్ చిత్ర గారు, ఆయన సిస్టర్ ఝాన్సీ గారు, వీళ్ళందరినీ కూడా నేను ఎక్కువ కలవలేదు, అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడడం, అందుకని వరుసలు తెలియక అడిగాను. ముందు ఇంకోళ్ళు అనుకోవద్దు. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ అండి. మీరు ఆల్రెడీ ఇలాగా సక్సెస్ఫుల్గానే ఉన్నారు. ఇంకా మీకు సక్సెస్ రావాలి, మీరు ఇంకా భోగభాగ్యాలతో ఇంకా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా తెరవాలని మిమ్మల్ని అందరినీ విష్ చేస్తూ నన్ను ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. షోరూమ్స్లో ఇలాంటి కల్చర్ అనేది చాలా రేర్గా ఉంటుంది. అవును, ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ నెలలో ఎప్పుడు చేసుకున్నారు మీరు? నేను ఫస్ట్ శుక్రవారమే చేసుకున్నాను. ఫస్ట్ శ్రావణ శుక్రవారమే మా ఇంట్లో చేశాను. యాక్చువల్గా నేను ఆఫ్ లేట్ అసలు బయటికి వెళ్ళడం చాలా తగ్గించేసా, ఫంక్షన్స్ అది అన్నీ కూడా. యాక్చువల్గా కళ్యాణ్ గారు కాల్ చేసి ఇట్లాగా షాప్లో పూజ చేస్తున్నామంటే ఐ ఫెల్ట్ రియలీ వెరీ నైస్, తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి నాకు రావాలనిపించింది. చాలా ఏమన్నా గాడ్లీ ఫీలింగ్ అయితే. ఆబ్వియస్గా వరలక్ష్మి వరమహాలక్ష్మి ఏ షోరూమ్కి వెళ్ళినా కూడా మనకి ఒక టెంపుల్లో వెళ్ళినట్టే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇలాగ పూజ చేయడం అనేది సంథింగ్ వెరీ నైస్. అండ్ నాకు కూడా శ్రావణ శుక్రవారం పూజ అటెండ్ చేసింది కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ దేర్. ఎనీ వరమహాలక్ష్మి షోరూమ్ లక్ష్మీదేవి ఉన్నట్టే అనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ లక్ష్మీదేవిని కూడా ఎంతో అట్రాక్టివ్గా ఉన్నది విగ్రహం కూడా. అండ్ వాళ్ళ హార్ట్స్ లాగే ఐ థింక్ దిస్ డివినిటీ ఈస్ బ్రాట్ ఇన్ హియర్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం. సో ఆఖరి వరలక్ష్మి వారం ఇవాళ మా కొత్త షోరూము కొత్తగా ప్రారంభమైన రోడ్ నెంబర్ 36 వరమహాలక్ష్మిలో వరలక్ష్మి పూజ జరపడం జరిగింది. సో మీడియా మిత్రులందరికీ వచ్చి ఈ వేడుకను చూసినందుకు చాలా థ్యాంక్స్. చాలామంది సెలబ్రిటీస్ అందరూ, మా కస్టమర్స్, మా వెల్ విషర్స్ అందరూ వచ్చారు. సో అందరూ ఆయుర్వారోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ రావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. అంటే వరమహాలక్ష్మి బ్రాండ్ని ఆల్రెడీ ముందు విజిట్ చేశాను నేను వేరే బ్రాంచెస్లో. కొత్తగా ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నన్ను ఇన్వైట్ చేసినందుకు వెరీ హ్యాపీ. అండ్ మాతో దర్శనం అయింది, ఇంకా హ్యాపీ. వాళ్ళకి మంచి బిజినెస్ అవుతే అదే గొప్ప, ఇంకా హ్యాపీగా. ఇన్వైట్ చేసిన వాళ్ళ దగ్గర మీ పరిచయం ఎట్లుంది? ఈ బ్రాంచ్లు మీరు ఇంతకుముందు ఎక్కడైనా వెళ్ళేవారా? వేరే జూబ్లీ హిల్స్ వేరే బ్రాంచ్కి వెళ్ళాను, ఈ బ్రాంచ్కి వెళ్ళలేదు. అందుకే ఫస్ట్ కూడా కన్ఫ్యూజ్ అయ్యాను, అటు వెళ్ళిపోయా. బట్ అంత ఫాస్ట్గా ఇంకో బ్రాంచెస్ కూడా ఓపెన్ చేశారని అంటే అర్థమవుతుంది ఇది వెరీ సక్సెస్ఫుల్ అని. ఇలానే హ్యాపీగా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కళ్యాణ్ గారికి. ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ గారు.